ఆనాడు మోహన్ రెడ్డి ఏమన్నాడు ఏమిటి బామా శ్యామని దేవి ఆ గుడి కాడికి రాను ఆ గుడి అప్పుడు మరి పూజలు పడతాను నేను గోపాలస్వామి మెచ్చి నీకు సంతానం ఇస్తేనే ఇస్తుంది కానీ మరి ఒక్కవేళ సంతానం లేకుంటే కనుక మరి రెక్క నేను ప్రాణాన్ని నేను బక్కని అని అన్నాడు. చెట్టు కింద మనకి ఉట్టి కట్టుకొని ఇన్ని అంటుకొని తింటే ఎన్ని రోజులైనా అన్నాడే. సరే నాదన్నది కానాడుగా బిడ్డ తోడు తల్లి అనుకోసం మరి జనార్దనగా నాడు వేణుగోపాలస్వామి గుడి అడి కట్టిందయ్యా వేణుగోపాలస్వామి గుడి లోపలగా నాడు ఆ బిడ్డ తోడు మరి నీళ్ళతోటి నీళ్ళాభిషేకం చేసింది పాలతోటి వెనక పాలాభిషేకం చేసింది గానాడుగా తల్లి మరి వత్తమాల పాలు తీసుకొచ్చి గానాడు వెనక వేణుగోపాలస్వామి వెనక ఏమో చూడవమ్మ మరి నైవేద్యం వండి పెట్టింది అయ్యా ఎక్కడ పోతుంది వేణుగోపాలస్వామి మనసుతోటి గానాడు గుడి లోపలగా తల్లి వెనకని మరి పూజలు పడుతూ ఉన్నాయో పోతివయ్యా ఓ వేణుగోపాలస్వామి గంగను దాటి గంగమ్మ వేషము వేసి పప్పుల గంగను దాటి గంగను గోవిన చూడము నీలయ్యా అరే ఓ బోలో శంకర హర హర ఓ శివ శంకర తులము వాటి మెడల పామును దూటి తులము వాటి మెడల పామును దూటి భక్తుల బ్రోవిన భగవంతుల హర హర ఓ శివ శంకర శివలింగములో ఉదయించి మచందయ్యను దలచి శివలింగములో ఉదయించి అరే భక్తుల గోవిన భగవంతులమయ్యమో ఓ బోలో శంకర హర హర ఓ శివ శంకర పూలముగామా ఇకటి వెన్నెలలోనా ఏవో పొదిన పూలముగామా అరడే ఇకటి మాపి తెలుగుల చూపిన ఓ బోలో శంకర హర హర ఓ శివ శంకర మరి గుడి లోపలిగా నాడు మనకి ఎక్కడ పోతే నేను గోపాలస్వామి అందాల గోపాలని రమ రమ రమ
భక్తుని అత్తమార్చే శ్రీకృష్ణుడు అదే కవితయాగ్యము చెయ్య పార్దుడు ఏమి తెల్లవని చిన్నారు పాపము తెల్లవని చిన్నారు కాపాడు తల్లివనగడు వేణుగోపాల స్వామికుడు లోపల పూజ బట్టిగా నాడు పుష్పాలు వనగ ప్రాణాలు వేస్తున్నది మరి ఆనాడు చూస్తున్నావా దానిక నగరం లోపల పూలు ఎత్తంటగా నాడు తోడు మరి ఆ తల్లి వనగడి తోడు పూజ మర్చిపోతలేదుగా తల్లి ఎవడదమ్మా ఇక్కడ పూజలు ఎత్తాలి ఇక్కడ పూజలు ఎత్తంటే మళ్ళీ తోడమ్మా ఏడు పొద్దులైతానే ఏడు మాపలైతానే అహంకారం వదిలిపెట్టింది ఓంకారం తోటి భగవంత ఎక్కడ పోతే కృష్ణ పరమాత్మ ఈ ఎన్నో గుళ్ళల్లో పూయలు చేసిన నీ గుళ్ళె పూయేది సంతానం ఇద్దరు సరే సరలేముది నా గుళ్ళల్లో ప్రాణం పోవాలని చూడు ఆ ప్రార్థన చేస్తాను అమ్మవారి కన్నీరు ఆ కృష్ణునికి మొరబోతుంది కృష్ణుడు చూడు ఇద్దరు భార్యలు ప్రాణాలు నొక్కబట్టే నీ అదృష్టం అమ్మా భర్త ప్రాణం నొక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి అవునమ్మా గట్ల పాదాలు చూడు పుష్పాలు రాలుతాయి అక్కడ వేసిన పుణ్యం ఇక్కడ పూల వర్షం అయిపడుతుంది నా ముద్దమ పిడాతలేదు నా గట్టుగా నా ముద్దమ ఏమిటి ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నది సరిపోతలేదా ఇంకేవతో నిన్ను పూల తోడు కొడతా ఎక్కడి అప్పుడు చేస్తాయో పూల తోడు కొడతాను కదా మన మొబైల్ని ఏంటి కదా కదా ఏమిటి పూలు నా నా చామంతి పూలు ఎక్కడి ఈ పూలు అని నేను అందంగా లేననే దీనెమ్మడు పెడిచి ఇక దీనికి తోలే ఎర్రగునేది 4 వద్దులు ఇక చిలకల పళ్ళ పాడవాడు ఎలకల కొరకతేనేమన్నా అట్ట కాదు అబ్బా ఏ పూలు అంటే ఇది తెలియదా ఎవరికైనామ్మా ఎవరో కానీ నా పూలతో కొట్టేది నరలోకంలో నా భక్తులు ఎవరు పూజ చేస్తారు అక్కడే ఇచ్చిన పూలు ఇక్కడ వైకుంఠంలో పూల వర్షం కురుస్తుంది అందుకే వాళ్ళకి వచ్చిన కష్టం వాళ్ళకి వచ్చిన బాధ్యత వాళ్ళకి వచ్చిన నిష్ఠూరం ఏందో వాళ్ళకి ఏం కట్టవచ్చు ఆయుధని కాక నిన్ను ఇంకెవరు కొడతారో మేము అనుకున్నాం ఆ భక్తురాలు నరలోకంలో నీ పూజలు చేస్తాడు అక్కడ చేసిన పుణ్యవంత ఇక్కడ పూల వర్షం అవునమ్మా అవి అందుకే అన్నారు భక్తుల కన్నీరు వాళ్ళకి ఇంటినోడే భగవంతుడు ప్రజల కష్టం అనుకున్నోడే ప్రధానమంత్రి ప్రజలతోటి నాకేమక్కర అని అనుకోరాదు ఎవరు అయ్యా తల్లి కోరిక ఏందో సఫలం చేసిరా భక్తురాలు గుళ్ళే పోయబట్టి మరణం అయిపోతే మాత్రం ఈ గుళ్ళే దేవుడే లేడని రాళ్ళు కొడతారు రోలు కొడతారు నీసుకుని పసుకులు అయిపోతాయి కాబట్టి దేవుడు ఉన్నది భక్తులు కాపాడడానికి ప్రధానమంత్రి ఉన్నదే ప్రజలు కాపాడడానికి కాబట్టి ఇవే తల్లి కష్టం ఏందో వచ్చిన బాధ ఎంతో నేను అడిగేస్తా మొక్క పొక్కలు వెళ్ళిపోలేవు
అట్ట కాదమ్మా ఆయన నువ్వే చాలా అది ఏమన్నా లేదు పోయేస్తా అని ఆల్రెడీ వేణుగోపాల అనుకున్నాడు వేణుగోపాల స్వామి క్షణం పోయి ఆ భక్తులు వేణుగోపాల స్వామి తన వెళ్ళిపోతాడు పూర్ణక్రమైన అది నందానవోదై తాను బయలు వెళ్ళినాడు రామ 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 భూలోక నగరమైన రామ 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 దిగంతరు ఇప్పుడు దిగి వస్తూ ఉన్నాడమ్మా ద్వారకా నగరాన్ని కట్టలే ఉన్నది వేణుగోపాల స్వామి గుడినమ్మా ధనాథన్ గురుములు గ్రహం వచ్చి వేణుగోపాల స్వామి గురుములు ఎప్పుడు ప్రదక్షిణ ఆయనమ్మా శామనీలది గుడి లోపల పూజలు పెట్టింది అదిగో గుడి లోపల తల్లి ఎప్పుడు ఉన్నదో అమ్మ శామనీలది ఏమంటూ అయ్యో నా పేరు పెట్టుకుంటే వాళ్ళు నా భర్త గుడికాడికి రాలి అది చెట్టుకి అంత దూరం నా భర్త ఉన్నాడే భర్తుడు నేనే వెళ్ళిపోతున్నాడు పట్టిన పూజలు భంగం చేసింది కాదు గుడ్డు కత్త ఉన్నదే చూడాలో చూడాలో నాగమణి మరి ఇప్పుడు ఉన్నాడే నల్ల నల్లని వాడ నారాయణమూర్తి అగో అయ్యా ఎవరు తండ్రి మీరు అంటే నీ కళ్ళకు అవపడతలేనా కనపడుతున్నావు కానీ ఇంతకు మీరు ఎవరు అని ఎవరో కాదు వేణుగోపాల లోపల నేను పూజలు ఇస్తారు ఆ పూజలు భంగం చేశావు మీరే వేణుగోపాల స్వామిని ఈ సత్తుడి దేవుడు కాదు వేణుగోపాల ఇదొక రూపం నేను వేణుగోపాల అంటే నా పిల్లల గ్రోవి కనబడుతుంది కళ్ళ ఇదే నా పిల్లల గ్రోవి ఇదే పిల్లల గోయంటి అయ్యా వేణుగోపాల స్వామి అన్నావి మరి వేణుగోపాల స్వామి ఎక్కడ పిల్లలు పోయబోతే మరి అక్కడ రంగ గోమాత ఉంటాయి అక్కడ గోమాతని కనబడుతుందా గోమాతలో కాదు ముచ్చకోలే కోలే ముచ్చకోలే అక్కనే బాగా చెట్కిన కూకున్నా ఎద్దా దానికి ఎద్దేయలే అయ్యా కాపాడుకోవాలి ఇప్పుడు 4-5 ఇళ్ళు అయితే చేద్దాం చూస్తాను కాపాడుకోవాలి అవునమ్మా పొలాలు దీనికి అట్లా అయిపోయిందా
అవునమ్మా. దేవుడు కానీ పోతా పోతుంది అమ్మా స్వామి గోపాల స్వామి అమ్మా నీకు అసలు కచ్చేది నీకు వచ్చారు అదేంది మేము ఓడగొట్టుకొని గుళ్ళే ఆ కొయ్యలే మాదే బాగానే వేషం బాగుంటాయి కదా గుళ్ళు ఆ కొయ్యలే మాదే అయ్యా మరి నువ్వు వేణుగోపాల స్వామి నువ్వు పిల్లలు పోయి వస్తే అక్కడ వరకు నువ్వు గోమాత్రం ఉన్నాయి మరి అయ్యా మరి ఎందుకు వచ్చినావు ఏం పని పడదు అయ్యా ఈ గుడి లోపల పూజలు పెడతాను ఆ పూజలు భంగం చేసి నానా నీది హదారి నాది గోదారి అయ్యా నాతో నీకు ఏమన్నా అక్కరా శ్యామలదేవి ఈ గుళ్ళు ఎందుకరో పూజ పెట్టినావు నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన కష్టం ఏంది నీకు వచ్చిన నిష్ఠురం ఏంది ఓడగొట్టుగా నీ గుళ్ళు వెనుకలాడుకుంటున్నావు తల్లి ఏమిటి నాయనా నీకు వచ్చిన కష్టం ఏమిటన్నావు నా కష్టం చెప్పు నేను అర్చేవాడివా ఏ కట్టకు మగడి చెప్పు మురిగేవాడు నీకెంత చెప్పారు నీ రాధాని గోదారి నాయను వస్తే 10 మంది ఆ కష్టం చెప్పాడు కష్టం వెళ్ళిపోతాడు రోగం వస్తే 10 మంది డాక్టర్ ఏ డాక్టర్ ఏ గోలిస్తే ఏ రోగాన్ని కొట్టబడుతుంది నీ కష్టం నువ్వు నాకు చెప్పుకుంటే తెలిసేది నీ కష్టం వచ్చిన కష్టం ఆర్చని నేను తీర్చని ఏం చేస్తే కలిసే నేనే నీకు ఏ బాధ వచ్చినా నేనున్న తల్లి నీకు ఏ కష్టం వచ్చిన తల్లి అన్నమాట తప్పవా అన్నమాట తప్ప అబద్ధం ముందు పెట్టే ప్రాధం వెనక పెట్ట కాలు ఏమిటి వచ్చే కదలేసేవని కాదు గోపాల స్వామి ఏమిటి తల్లి శ్యామని దేవుని కోరుకులు నీ కోరిక తప్పలు చేస్తాం అన్నమాట తప్పలేని అబద్ధమాట లేని ముందేసిన ప్రాతకాలం ఎప్పుడు వచ్చిన కలిసి అన్నది ఇస్తుంది కోరుకున్న నీ కోరిక సఫలం చేస్తాను అని అయ్యా నేను గోపాల స్వామి అయ్యా చేతులు అనచెయ్యి నీకు వచ్చిన బాధ్యత నాతోడు చెప్పు అన్నాడు అన్నాడు వేణుగోపాల స్వామి ఇంకా నాకు చిక్కిండు వేణుగోపాల స్వామి చిక్కమ్మ బిడ్డోలనుకున్నదు వేణుగోపాల స్వామి నా చేతులు చేసావు అన్నమాట తప్పనన్నావు అయ్యా నా ఊరు ఏ ఊరు కాదు నీరు నిర్మలపురం నిజమైన పల్లె రాజు లేని ఊరు ఏ నా భర్త పేరు రాజు మోహన్ రెడ్డి కులానమే 300 కాపులు అయ్యా ఎద్దు ఎల్లంతా గొల్లాలు గోపురాలు మక్కులు మాలేశ్వరాలు వరకు నేను మరి మనకు పొట్ట ఆస్తులు వచ్చేలాది డబ్బు రాకున్నారు అయ్యా నా గర్భాన కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు అమ్మంట వీళ్ళ ఆడి వీళ్ళలు లేరు మా పంట వీళ్ళు మొగ చిన్ని బాధ లేరు అయ్యా నేను ఇంటికి రాలే బంగారానికి రాలే పూల కొరకు రాలే జాగల కొరకు రాలే కావాల్సింది పుత్ర సంతానం సంతానపరమైన కోరిక తీరాలి బిడ్డలు కానీ తీరాలి సంతానం కావాలని ఈ గుళ్ళల్లో నువ్వు మాత్రం పూయలు చేసి ఒక్క మాట తల్లి నీకు సంతాన పరవు నేను ఇస్తా సరే ఒక్క మాట మరి నీకు గర్భాన కొడుకు వచ్చినా బిడ్డ వచ్చినా 7 ఏళ్ల వరకు నీ జీవనం నాకు అర్పితం ఇస్తానంటేనేమో నీకు సంతానం ఇస్తా లేకపోతే నీకు సంతానం ఇచ్చేవాడిని కాదు తల్లి సంతానం ఇస్తా కానన్నాడు కానన్న కారణం ఉంటుంది మరన్న కారణం అనుకుంటుంది నాన్న కానన్న కారణం చెప్పు అంటే బిడ్డ శ్యామనీలు దేవి నీకు నేను సంతానం ఇస్తా గాని అమ్మా
నువ్వు ఏడేళ్ళకి ఏమలోకమత్త నీకు సంతానం తెలియకపోతే సంతానం ఇయ్యనన్నాడే తిరువారి అన్నం పెట్టినవు అన్న విషం ఉన్నదంటే ఏ తల్లైన తింటదానాయనో ఇవాళ సంతానం ఇత్తనాని నా సాగు కోరినావే గోపాల స్వామి నారాయణ గోపాల స్వామి నారాయణ సంతానం ఇత్తనాని నారాయణ అయ్యా సంతానం నాకు సాగు చెప్పినవా నాయను అయ్యా ఈనాడు ఏడేళ్ళ నేను ఎవరోకం వస్తే నేను పిల్లలు లేక 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కూడా అదిగో నేను కొట్టి దిగిన నాయను ఇవాళ ఎవరోకం రమ్మని నన్ను ఓడుకున్నా అయ్యా నీకు నాయన నాయను ఒకవేళ నాకు కొడుకు ఉడితే నా కొడుకు మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగు అరే మొగోడిని కడుపు మీదేసి ఏనా కానీ మొగోడు 3లో పైపుల్లో మూట పోసి పెట్టుకొని ఈ అయ్యకన్నా తాతిపడి జీతం ఉండి గొర్రెలకు జీతం ఉండి మొగోడు పడతాడు కానీ అయ్య నాకు అడవిలో నాకు ఉడితే నారాయణ నా బిడ్డకు మీద ఎట్టబోతుంది నాయన ఇప్పటికప్పటికంటారు ఆయన ఆడవిళ్ళకు బట్ట లేకున్న బాధన్నారు చేతులు కాళ్ళు లేకున్న బాధన్నారు నాయన పొట్టు లేకున్న బాధన్నారు ఆడవిళ్ళకు నాయన అరే ఆడవిళ్ళ కవ్వ ఉంటారంటారు అవ ఉన్న నాడే పువ్వు అంటారు అవ లేకపోతే పువ్వ కథ అంటారు అయ్యా అయ్యా పాలు నాడు భాష ఆడవిళ్ళ సంసారం ఎల్లో ఎల్లకును సిరిపేర బట్టలు వేసుకొని బదారి పొంట పోతే చూసే లోతులు మగోళ్ళు ఏమంటారు అయ్యో పాపము కొట్టసారి కొడుకు అన్నది తీరుతాందా మా గొల్లలు ఎక్కడైనా వేణుగోపాల స్వామి నారాయణ అయ్యా ఇప్పటికప్పటికంటారు ఆడవిళ్ళ కవ్వ ఉండాలంటారు అవ ఉన్ననాడు పువ్వు అంటారు అవ లేకపోతే ఒకరు అంటారు పాల్గొన్న బాధ్యం అంటారు నాయన డబ్బులు నా ప్రాణ పోతే నా బిడ్డ పువ్వు మీద ఎట్ట బతుంది అయ్యా నా భర్త మగబాయిగాడు అప్పటికిప్పటికంటారు ఆడదాని చేతులు అర్థం ఆగదాట మగోని చేతుల పిల్లలు దగ్గర అదే ఈయనగంటారు తండ్రి చచ్చిపోయి ఎక్కడ గుళ్ళంతా ఉంటే 2 రోజులు కట్టుకొని కోటి కొట్టాలు చచ్చిపోమని బాసాలు అని అవుడో పరవో తెచ్చి పోయబోయి దంచబోయి తప్పబోయి అయ్యా పిల్లలు అనుకుంటుంది కండ తల్లి ఉంటే అదే ఎగురుగులు అంతా పోయి ఎనగంతని తండ్రి ఉంటే నా పిల్లలు పోషించలేడు మోగోడి నా పిల్లలు ఏమి తింటారు నా పిల్లలు ఏమి తాగిర్రాని వాళ్ళకచ్చి చిన్న ఆ బిడ్డని అనుకుటోడు కాదు మోగోడు ఎక్కడ కడుపు రీడితే అక్కడనే కాలు దాపుతాడు అయ్యా నా ప్రాణం పోతే నా బిడ్డ ఎట్లా బతుకుతుంది అయ్యా నీకు దండం పెడతాను అయినో నేను 7 ఏళ్ళకేవరో కానీ ఎట్లవద్దో ఈ లోకం మీద చూస్తలేవా నాయను
అవ్వలేని పిల్లల బాధలు ఎందుకు చూస్తలేవా అవ్వను ఒడగొట్టుకొని ఏడ్చే పిల్లల కట్టాల చూస్తలేవా నాయను ఇవాళ జరిగే పండుగ ఎవరి పండుగ ఈ నేర్దవారిళ్ళల్లా ఈ నేర్దవారిళ్ళల్లో ఇవాళ జరిగే పండుగ ఈ తల్లి లక్ష్మీ అవ్వ ఈ తల్లి వరిగిరి ఏము లక్ష్మి ప్రాణభోంగ పువ్వులాది కచ్చినయా జగలాది కచ్చినయా ఇల్లాది కచ్చిందా ఇది వాటి అది కచ్చిందా భూములాదికి రాలేదు జగలాదికి రాలే నిలువున్న డబ్బాదికి రాలే బంగారం వాటికి రాలేదు ఇవాళకి తల్లి ప్రాణభోంగా గా కడుపు తోటి కన్నా బిడ్డలు అది కచ్చిండు గా తల్లి వెనగనేమో చూడు లక్ష్మి ప్రాణం పోయేనాడు ప్రాణం పోయేనాడు బిడ్డలాది కచ్చే అయ్యో బిడ్డలాడు ఇద్దరు విల్లాలని అడవిల్లని బిడ్డు నేను ఒకనాడు వచ్చినోడు మాటల్ని నేను ఏం చెప్పోరండి అనే బిడ్డలారు నాకు ఎంత కోపం వచ్చిన కానీ బిడ్డలారా ఇక రండే బిడ్డ అని పిలుచుకున్నా నాకు కొడుకులు లేకున్నా ఈ బిడ్డలే నా కొడుకులు అనుకున్నా బిడ్డలారా రేపటి కల్లా బిడ్డలు నేను మత్తాన పడితే నా బిడ్డలు బుక్కడన్న పెడతారు నేను బిడ్డల చేత అన్నం తింటున్నాను నేను ఎంతో మురిసిపోయాను ఆ బిడ్డలారు నా బిడ్డ తిరుమలవ్వ నా బిడ్డ స్వప్నం మీరు అడవిల్లాని బిడ్డు నేను చేనుకు మీ బాబు నేను చేనుకు వేరే చెలక వేరే బిడ్డు మాకు పండు దొరికిన బలవులు దొరికిన బిడ్డ నీవు తింటే మాట్లాడుతున్న బాగుతుందా అని నేను కొంగున ముళ్ళగట్టు కలుసుకొని బిడ్డలారు మీకు పెట్టుకొని సాదుకున్నని బిడ్డ తిరుమల నా బిడ్డ స్వప్నవ్వా వాడికి 11 రోజులు కడుతున్నాయా బిడ్డు మా వేతమని వస్తుంది వేదాన్ని నచ్చలే లక్ష్మి ఇది బతి పువ్వు సాయనే అవ్వా నీది బంగారు మొక్కనే అవ్వో నీ మొక్క ఎట్లగల్ల పడుతుంది అవ్వ నీ మాట ఎట్లా దొరుకుతుంది అవ్వో మేము ఏ పండుగ వచ్చినా కానీ మా బాపుకు చెప్పి నా బిడ్డల దొరకరావయ్యా అత్తగారింటికాడ నా బిడ్డలు ఏమి తిన్నరో ఏం వేయంలో అత్తగారింటికాడ పరవన్నం తిన్నా పాచిపోయానన్నం అంటారయ్యా అమ్మగారింటికాడ కలిమంచులు తాగిన కన్నోళ్ళు ఇల్లు అంటారు మామిడి చెక్కలు తిన్న మన ఇల్లు అంటారు ఏనాడు మన కుండల కల్లవి మన పిల్లలకు పెట్టుకున్నాం మన మనవలకు మన మనవరాళ్ళు పెట్టుకుందామని అవ్వా బాబు తోలితే బాబు బొమ్మలు తీసుకొస్తే నీ ఇంటికాడ మాకు పెట్టి కూర్చుండి బిడ్డలాని లక్ష్మి రావే వారికి 11 రోజులు కడతా ఉన్నాయి మాకన్నా చుట్టాలి ఎవరు దొరికిండ్రావు బిడ్డల మరిసినావా బిడ్డల మరిసినావా లక్ష్మి మమ్మల్ని ఎవరి చేతులు పెట్టిపోయినవే అవ్వా మేము పండుగ వచ్చినాడు పాప వచ్చినాడు మేము ఎవరి ఇళ్ళ పొట్ట పోవాలి అవ్వో ఈ లక్ష్మి ప్రాణం పోయినాడు గా తోడబుట్టిన అక్క ఎల్లల్లా అది కచ్చిర్రు చెల్లెళ్ళు అది కచ్చిండ్రు ఓ అక్కలార చెల్లల్లార మనం ఒక్క తల్లి గర్భాన ఎన్న మండుగరం పుట్టినము నేను ఎనగుట్లా ఎనమండుగుట్లా నేను ఒక దాన్ని తీసిపోతన్నా దారి తీసిపోతన్నా కలారా నేను బిడ్డలు ఉంటా ఉండి